చంద్రశేఖరరావు గారు ఉన్నారు, 12 ఏళ్ళు నరేంద్ర మోడీ గారు ఉన్నారు, 2 సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యిండు, 3 సార్లు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యిండు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ వాళ్ళు చెప్తుండ్రు కేసీఆర్ ను చూసి ఓటేయమని, బీజేపీ వాళ్ళు చెప్తున్నారు మోడీని చూసి ఓటేయమని. నేను అడుగుతున్న మీడియా మిత్రులని, గల్లీలో మోడీ తీయాలంటే కేసీఆర్ వచ్చి తీస్తాడా? ఉన్న ఎమ్మెల్యేలకు ఆనాటి మంత్రులకే కేసీఆర్ గచ్చటోడు కాదు. భూపాలపల్లి గల్లీలో మోడీ తీయాలంటే ఆ మోడీ కేసీఆర్ వచ్చి తీస్తాడా? లేకపోతే ఓ 1,00,000 రూపాయలు సైట్ లైన్ కట్టాలంటే మోడీ ఢిల్లీ నుంచి వస్తాడా? మనం అడగనికే ఢిల్లీకి పోవాలన్నా? ఒక్కసారి ఆలోచన చేయండి. కేసీఆర్ అయినా మోడీ అయినా బొమ్మలు చూపించి ఓట్లు అడగడానికే పనికొస్తారు. నేను ఒక్క మాట మా అక్క చెల్లెళ్ళకి నేను చెప్పదలుచుకున్నా, అక్క పెళ్లి పెద్దను చూసి పిల్లని ఇచ్చినాం అనుకో, పిల్లగాడి సంసారం చేయకపోతే ఎవరికి చెప్పుకుంటాం అక్క? అవునా కాదా? పిల్లగాడు పనికొస్తాడా పనికిరాడా, ఇల్లు నడుపుతాడా ఇల్లు నడపడా అని పిల్లగాడిని చూసి పిల్లనిస్తాం, కానీ పెళ్లి పెద్దను చూసి పిల్లనిస్తే సంసారం ఆగం కాదా అక్క? అవునా కాదా? ఇవాళ ఓటు కూడా కేసీఆర్ ను చూసో మోడీని చూసో ఓటేస్తే వాళ్ళు పెళ్లి పెద్ద లాంటి వాళ్ళు తప్ప మన గల్లీలో వచ్చి మోడీ తీసేటోడా, లైట్ వేసేటోడా, సైట్ లైన్ కట్టేటోడా, లేకపోతే మనకి ఇల్లు కావాలన్నా పెన్షన్ కావాలన్నా పిల్లగానికి బడిలో 15 సీటు కావాలన్నా మోడీ కేసీఆర్ వస్తారా? అదే మీరు కాంగ్రెస్ వాళ్ళకి ఓటేస్తే కౌన్సిలర్ ఎవరున్నా మీ సత్యంగా మీ గల్లీకి వస్తాడు, ఆడ నిలబడి మోడీ తీపిస్తాడు, మీ సైడ్ లైన్ కట్టిస్తాడు, మీ రోడ్డు వేపిస్తాడు, మీ బైపాస్ రోడ్డు తెప్పిస్తాడు, మీ లక్ష్మీ నరసింహస్వామి గుడికి నిధులు తీసుకొస్తాడు, మీ సమ్మక్క సారలమ్మకు కావాల్సిన రోడ్లు వేపిస్తాడు, గోదావరి పుష్కరాలను బ్రహ్మాండంగా ఈ ప్రాంతంలో పూర్తి చేస్తాడు. ఏమన్నా కావాలంటే మీరు సత్యంగా కలిస్తే సత్యంగా సీదా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరకు వస్తా. నాకు సత్యన్నకున్న మిత్రుత్వం మీకు అందరికి తెలుసు కదా. నేను ముఖ్యమంత్రిగా కాదు, మున్సిపల్ మంత్రిని కూడా నేనే, మున్సిపల్ మంత్రినే కాదు మీ సత్యానికి అత్యంత ఆప్తున్న సంగతి మీకు అందరికీ తెలుసు కదా. ఇవాళ మీ గల్లీలో మోడీ పనికి కావాలంటే సీదా ముఖ్యమంత్రి దగ్గరకు వచ్చి చేయి పట్టుకొని నాతో సంతకం పెట్టించే శక్తి ఇవాళ గండ్రా సత్యన్నకున్న మాట వాస్తవం కాదా?